వెల్కమ్ టు హెల్త్ గురు. ఎవర్లీ యూత్ రహస్యం ఇదేనా? ఈ ఒక్క ఆహారం మార్పుతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకొచ్చా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఎక్కువ కాలం బతకాలనే కోరిక. కానీ కేవలం ఎక్కువ సంవత్సరాలు బతకడం కాదు, ఆరోగ్యంగా ఎలాంటి పెద్ద వ్యాధులు లేకుండా చివరి వరకు చురుకుగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే దీర్ఘాయుషు అనేది కేవలం అదృష్టమా, లేక మన రోజువారీ ఆహారంలో చేసే చిన్న మార్పులు కూడా మన జీవితాన్ని, కాలాన్ని ప్రభావితం చేయగలవా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇదే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు చెప్తున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంగా మారింది. అదే మొక్కలు ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవడం, జంతు ప్రోటీన్లను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి, దీర్ఘాయుషుకు తోడ్పడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దీని అర్థం ఇకపై మాంసాహారం పూర్తిగా మానేయాలా, ప్రోటీన్ తినకూడదా, శరీరానికి అవసరమైన పోషకాలు ఎలా అందుతాయి, అసలు ఈ పరిశోధనలో చెప్పింది ఏమిటి? ఈరోజు పూర్తిగా ఆ వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, దీర్ఘాయుషు అంటే 100 సంవత్సరాలు బ్రతకడం మాత్రమే కాదు, అనారోగ్యంతో మంచాన పడకుండా చివరి వరకు స్వయంగా పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించడం. దీనినే వైద్యులు హెల్దీ ఏజింగ్ అని అంటారు. ఈరోజు చాలా మంది 60 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, ఊబకాయం, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన జీవన శైలి, ముఖ్యంగా మన ఆహారం. మనం తినే ఆహారం మన వయసును ప్రభావితం చేస్తుందా? వైద్యులు చెప్పేది ఒకటే, మనం తినే ప్రతి ఆహారం మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపుతుంది. అధిక చక్కెర, అధిక నూనె, అధిక ఉప్పు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం ఇవి నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తాయి. అలాగే సరైన పోషకాలు ఉన్న ఆహారం మన కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. అందుకే ఆహారమే ఔషధం అనే మాటను వైద్యులు తరచుగా చెప్తూ ఉంటారు. ఈ కొత్త పరిశోధనలో చెప్పింది ఏమిటి? శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఒక విషయాన్ని గమనిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ అని పిలుస్తారు. జపాన్లోని ఒకినావా, ఇటలీలోని సార్దినియా, గ్రీస్లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా ఇలాంటి ప్రాంతాలు ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారి జీవనశైలిపై పరిశీలిస్తే ఒక కామన్ విషయం కనిపించింది. వాళ్ళు ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, బీన్స్, ధాన్యాలు, పండ్లు, విత్తనాలు, గింజలు వారి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం తీసుకున్న చాలా తక్కువ పరిణామంలో మాత్రమే తీసుకుంటున్నారు. అసలు మిథానియన్ అంటే ఏమిటి? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు మిథానియన్. ఇది ఒక అమినో యాసిడ్. మన శరీరానికి ప్రోటీన్ నిర్మాణంలో అవసరమయ్యే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఇది శరీరానికి అవసరం లేదని కాదు, అవసరమే, కానీ అధిక పరిణామంలో తీసుకోవడం కొన్ని పరిశోధనలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎర్ర మాంసం, కొన్ని రకాల జంతు ప్రోటీన్లు, మిథానియన్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అర్థం ఇకపై మాంసం పూర్తిగా తినకూడదని కాదు, పరిమితి చాలా ముఖ్యం. ఎందుకు మొక్కల ఆధారిత ఆహారం మంచిదని చెప్తున్నారు? మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సరిచేయడంలో సహాయపడవచ్చని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే రోజు ప్లేట్లో సగం భాగం కూరగాయలతో నింపాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే ప్రోటీన్ అవసరం లేదా? ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఇదే. మొక్కలు ఆహారం మంచిదంటే ప్రోటీన్ తినకూడదమే అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ప్రోటీన్ ప్రతి మనిషికి అవసరం. మన కండరాలు, ఎముకలు, రోగనిరోధక శక్తి అన్నీ ప్రోటీన్ మీదే ఆధారపడి ఉంటాయి. కానీ ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమైన విషయం. పప్పులు, శనగలు, పెసర్లు, రాజ్మా, సోయా, పన్నీర్, పాలు, పెరుగు వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ మూలాలే. అవసరమైతే చేపలు, గుడ్లు, చికెన్ వంటి జంతు ప్రోటీన్లు కూడా పరిమితంగా తీసుకోవచ్చు. ఇక ప్రతిరోజు మాంసాహారం తినేవారు ఏం చేయాలి? ఒక్కసారిగా మానేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే చాలా మందికి కొనసాగించడం కష్టమవుతుంది. దానికి బదులుగా వారంలో కొన్ని రోజులు పూర్తిగా శాకాహారాన్ని ఎంచుకోవచ్చు. మిగిలిన రోజులు పరిమితంగా సమతుల ఆహారాన్ని తీసుకోవచ్చు. అదే ఆరోగ్యకరమైన మార్గం. దీర్ఘాశయకు ఆహారం ఒక్కటే సరిపోతుందా? కాదు, ఆహారం చాలా ముఖ్యమైనది, కానీ అది ఒక్కటే కాదు. రోజు నడక, వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, ధూమపానం మానేయడం, మద్యం పరిమితం చేయడం ఇవి కూడా అంతే ముఖ్యం. ఒక మంచి ఆహారంతో మిగతా చెడు అలవాట్లను కప్పించుకోలేం, కానీ అందుకే మొత్తం జీవనశైలిని మార్చుకోవాలి.
ఇప్పటి వరకు మనం దీర్ఘాయుషుకు ఆహారం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే ప్రజలు ఏం తింటున్నారు, మనం రోజువారీ జీవితంలో ఏ మార్పులు చేసుకోవాలి, శాస్త్రవేత్తలు ఏం సూచిస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. బ్లూ జోన్స్ ప్రజలు జీవనశైలి మనకు నేర్పే పాఠం. ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన ఆరోగ్యంగా జీవిస్తున్న వారిపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వారి జీవనశైలిలో కొన్ని కామన్ అలవాట్లు కనిపించాయి. వాళ్ళు రోజు ఎక్కువగా నడుస్తారు, అవసరానికి మించి తినరు, ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, పండ్లు, ధాన్యాలు వారి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, స్నేహితులతో సమయం గడపడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, వీటికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఇవి కూడా ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. మన భారతీయ ఆహారంలోనే ఎన్నో మంచి ఎంపికలు కూడా ఉన్నాయి. చాలా మంది హెల్తీ ఫుడ్ అంటే విదేశీ ఆహారమే అనుకుంటారు. అది నిజం కాదు. మన ఇంట్లో చేసే ఎన్నో వంటకాలు కూడా చాలా ఆరోగ్యకరమైనవే. పప్పు, సాంబార్, రాగి సంగటి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, పెసరట్టు, ఉలవల సూప్, శనగలు, మొలకలెత్తిన గింజలు, ఇవన్నీ శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. అందుకే విదేశీ డైట్లు వెనుక పరుగులు పెట్టే ముందు మన సాంప్రదాయ ఆహారాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ ఆహారాలు తగ్గించాలి? ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం, రోజు బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు ఇవి ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో నెమ్మదిగా సమస్యలను పెంచుతాయి. ఇక ఎర్ర మాంసం గురించి నిపుణులు ఏమంటున్నారు? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మాంసాహారం విషం కాదు, కానీ ఎంత తింటున్నాం, ఎంత తరచుగా తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఎర్ర మాంసాన్ని అధికంగా తీసుకోవడం కంటే పరిమితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారాలను కూడా సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం. రోజు ఎంత తినాలి? చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. డాక్టర్ ఎంత తింటే సరిపోతుంది? దీనికి ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే వయసు, బరువు, వ్యాయామం, ఆరోగ్య పరిస్థితి అన్నిటిని బట్టి అవసరాలు మారిపోతాయి. కానీ ఒక విషయం మాత్రం అందరికీ వర్తిస్తుంది: అవసరానికి మించి తినకూడదు. కడుపు పూర్తిగా నిండే వరకు కాకుండా కొంచెం తక్కువగా ఆపేయడం మంచిది. తినే వేగం కూడా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది 5 నిమిషాల్లోనే భోజనం ముగించేస్తున్నారు. మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, మీటింగుల్లో పాల్గొంటూ తింటున్నారు. దాంతో ఎంత తిన్నామో కూడా తెలియట్లేదు. అందుకే నెమ్మదిగా నమిలి తినాలి. భోజనం మీదే దృష్టి పెట్టాలి. ఇది కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. నీటి ప్రాధాన్యం కూడా ముఖ్యమే. నీరు మన శరీరానికి అత్యంత అవసరమైంది. చాలాసార్లు ఆకలిగా అనిపించినప్పుడు కూడా అది దాహం కావచ్చు. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కూల్ డ్రింక్స్తో కాదు, సాధారణ నీటితోనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. ఇక వ్యాయామం లేకుండా దీర్ఘాయుషును సాధ్యమేనా? ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. రోజు 30 నుంచి 45 నిమిషాలు నడక, సైక్లింగ్, యోగా, ఈత లేదా మీకు నచ్చిన శారీరక శ్రమ ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి. శరీరం కదలకపోతే ఆరోగ్యం కూడా క్రమంగా దెబ్బతింటుంది. నిద్రను కూడా మర్చిపోవద్దు. ఈ రోజుల్లో అర్ధరాత్రి వరకు మొబైల్, ఓటీటీ, సోషల్ మీడియా ఇవి నిద్రను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. కానీ శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర శరీరాన్ని పునరుద్ధం చేస్తుంది. స్ట్రెస్ కూడా వయసును పెంచుతుంది. ఎప్పుడు టెన్షన్, ఆందోళన, కోపం ఇవి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే మనసుకు నచ్చిన పనులు చేయాలి, కుటుంబంతో సమయం గడపాలి. ధ్యానం, యోగా, ప్రకృతిలో నడక ఇలాంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీర్ఘాయుషుకు 10 బంగారు నియమాలు: రోజు ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినడం, పప్పులు, ధాన్యాలు, మొక్కలు ఆధారిత ప్రోటీన్లను ప్రధానం ఇవ్వడం, జంతు ప్రోటీన్లను పరిమితంగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం, తీపి పానీయాలకు దూరంగా ఉండడం, రోజు వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం, రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం: ఈ వీడియో చూసిన వెంటనే ఎవరు మాంసాహారం పూర్తిగా మానేయకండి, లేదా డాక్టర్ సలహా లేకుండా మీ డైట్ను ఒక్కసారిగా మార్చేయకండి. ప్రతి మనిషి శరీరం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య సమస్యలు, వ్యాయామం, జీవనశైలిని బట్టి వైద్యుడిని లేదా నమోదిత డైటీషియన్ సూచనలతో ఆహార మార్పులు చేసుకోవడం మంచిది. సో వ్యూయర్స్, దీర్ఘాయుషు అనేది ఏదైనా మ్యాజిక్ మందులో లేదు, ఏదైనా ఖరీదైన సప్లిమెంట్లో లేదు. అది మన ప్లేట్లో ఉంది.
మన రోజువారీ అలవాట్లలో ఉంది. ఈ రోజు చేసే మంచి నిర్ణయమే రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి జీవితాన్ని ఆస్వాదించండి, కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు కొంచెం మంచి ఆహారం, కొంచెం వ్యాయామం, కొంచెం ప్రశాంతమైన మనసు, ఇవే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే నిజమైన రహస్యాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య, లైఫ్ స్టైల్ అవగాహన కలిగించే వీడియోస్ కోసం మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.